ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఉన్నాయంటే విత్ ప్రూఫ్ తోటి బయటకు వచ్చి చూపించండి. దాని మీద మీరు చట్టపరంగా పోరాడండి. ఎందుకంటే ఇప్పుడు లాయర్ గారు కూడా ఉన్నారు. నేను 11ంటికి వైన్ షాప్ తెరవటం చూశానన్నారు. వైన్ షాప్, ఆయన బెల్ట్ షాప్ అని చెప్పలేదు. నోట్ దిస్ పాయింట్, వైన్ షాప్ చూసామన్నారు. బట్ ప్రతిదీ వీడియో చూపించాల్సిన అవసరం లేదని చెప్పారు కాబట్టి మేబీ ఐ డోంట్ నో అబౌట్ దట్. రెండేంటంటే మీ నందిగామ హైవే మీద కూడా కనపడతాయి నాకు వైన్ షాప్స్ అని. ఆ వైన్ షాప్స్ ఇప్పుడు మేము కొత్తగా వచ్చి పెట్టిన ప్లేస్లు ఏం కాదండి. గతంలో 2019 నుంచి 2024 వారు ఏ మద్యం దుకాణాలు అయితే మద్యం అమ్మారో అయ్యే షాపుల్లో ప్రజెంట్ కంటిన్యూషన్ అవుతున్నాయి. కొత్తగా వినండి వెంకటేష్ గారు నెక్స్ట్ మీరు మాట్లాడతారు. ఇప్పుడు మీరేమంటారు? 2019 నుంచి 24 మధ్య కాలంలో ఉన్నాయే కంటిన్యూ అవుతున్నాయి అంటున్నారు మీరు, అంతేనా? ఆ షాప్ లో ఆ షట్టర్లు ఎవరైతే అప్పుడు నడిపించుకున్నారో ఇప్పుడు కొత్తగా పాడుకున్న వాళ్ళు అయ్యే షట్టర్ లో పెట్టుకున్నారు అంతే. దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు ఇక్కడ. తప్పు కదా అది సార్. బెల్ట్ షాపులు ఉండవని మీరు చెప్పారు కదా, ఎన్నికల ముందు హామీ ఇచ్చారు కదా, బెల్ట్ షాపులు ఉండవని. తప్పు కదా సార్? బ్రహ్మనాయుడు గారు నేను చెప్తుంది బెల్ట్ షాపుల గురించి కాదండి, అవి వైన్ షాప్స్ అండి. వైన్ షాప్స్ అంటే మా దగ్గర హైవే పక్కన ఉన్నటువంటి వైన్ షాప్ లో దాని గురించి అంటున్నారా? ఇప్పుడు నేనేమన్నాను బ్రహ్మనాయుడు గారు, అవి హైవే పక్కన ఉన్న వైన్ షాప్స్ అంటున్నారు కదా. ఇప్పుడు ఏదైతే వెంకటేష్ గారు ఈ రోజు ఒక లా మాట్లాడారో, మా నందిగామ నియోజకవర్గంలో కూడా దగ్గర చాలా మంది లాయర్లు ఉన్నారు సార్. చాలా అద్భుతమైన సీనియర్ అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జెస్ ఉన్నారు. రోజు దాని ముందు నుంచి తిరుగుతున్నారు. జడ్జిలు కూడా తిరుగుతూనే ఉంటారు అటు ఇటు. అందరూ ట్రావెల్ చేస్తున్నారు కదా. ఎందుకు సార్ ఎవ్వరు కూడా సరే మాకంటే నైతిక విలువలు లేవనుకుందాం, పాప వెంకటేష్ గారు లాంటి వ్యక్తులకు నైతిక విలువలు ఉన్నాయనుకుందాం, హైవేల పక్కన వేయకూడదు అనుకో, వీళ్ళందరూ వేయొచ్చు కదా సార్ కోర్టులో. ఇది తప్పండి, ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ మూపించేసి పెట్టచ్చు కదా, అనొచ్చు కదా. వితౌట్ ఎనీ రెగ్యులేషన్ దారికి పోయేదాన్ని తీసుకొచ్చి నెత్తికి రుద్దుకుంటారా నీకులాగా? ఇప్పుడు వెంకటేష్ గారు నేను నీకంటే ఎక్కువ మాట్లాడతాను, వెయిట్ చేయండి. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడాల సార్. ఎలా అడ్వకేట్ అయ్యారు మీరు? కోర్టులో ఇట్లా ఎగబడుతుంటారా? వెయిట్, తప్పు చెప్తే కోర్టులో అక్కడే సరే సార్, ఇది కోర్టు కాదు కదా, ఇది కోర్టు కాదు కదా. అంటే ఊళ్ళో ఇదే పని, ఊళ్ళో నువ్వు చెప్పేవాని బెల్ట్ షాపులకి వెళ్ళాలి, నువ్వు చెప్పేవాని కోర్టుకి వెళ్ళాలి. మీ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పబోయే అంటే తప్పులు విధానం. అజయ్ గారు వారు చూడటానికి వెళ్ళానన్నారు. అసలు ఏం జరుగుతుందో వారు ఒక అడ్వకేట్ గా తెలుసుకున్నారని వెళ్ళాను. చూడండి, మీరు ఎన్ని చూడండి అడిగాడు కాబట్టి వెళ్ళాను. అడ్రస్ తో సహా అజయ్ గారు విజయవాడ వస్తే నేను తీసుకెళ్తాను రకరకాల వైన్ షాపులకి, బెల్ట్ షాపులకి. సర్లేండి సర్లేండి, వదిలేసేయండి సార్, దయచేసి వదిలేండి. అజయ్ గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు మీరు కంక్లూజన్ సార్. ఆగండి సార్, వెంకటేష్ గారు మీరు ఇవ్వండి సార్ కంక్లూజన్. బ్రహ్మనాయుడు గారు, అజయ్ సజ్జా గారు మాట్లాడేది ఎలా ఉందంటే, ఒక తప్పుని ఎత్తి చూపితే అంటే నీతో పాటు 10 మంది అడ్వకేట్లు వారు వెళ్ళి చూశాను. 11:30 దాటిన తర్వాత కూడా వైన్స్ ఆ విధంగా ఉంటాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైన్ షాప్స్ 11 తర్వాత ఉండవు. ఆయనకి 11 బెల్ట్ షాపు చూసుకో, మళ్ళీ చూసుకో. నేను చెప్తున్నా నీకు కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, అజయ్ గారు ఆగండి సార్. మేము చెప్పేది వినండి ఫస్ట్. అజయ్ గారు దయచేసి వదిలేసేయండి సార్, దయచేసి వదిలేసేయండి. వెంకటేష్ గారు, అజయ్ గారు దయచేసి ఒక్క నిమిషం ఆగండి, దయచేసి కోఆపరేట్ చేయండి. వెంకటేష్ గారు కోఆపరేట్ చేసింది వాళ్ళు సార్. నేను మాట్లాడేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు కోర్టులో కూడా వాదించేటప్పుడు ఎవరైనా సరే అడ్వకేట్లు జడ్జి గారి ముందు సాక్ష్యాధారాలు లేకపోతే ఏ కేసు కూడా ఆ పరిగణలోకి తీసుకునే పరిస్థితి ఉండదని మీకు తెలుసు కదా. అది వాళ్ళకి తెలుసు. ముందే చెప్పా, ఇదేమి కోర్టు కాదు, ఇది మన నైతికతకు సంబంధించిన ప్రజలకు తెలియజేయాలి కదా మాస్టర్. అజయ్ ఫస్ట్ విను. జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి తన పరిపాలన చేసేటప్పుడు అత్యంత లోపభూయిష్టమైనటువంటి మద్యం అమ్మకాలు లేకపోతే మద్యం షాపులు రన్ చేశాడనే మాట మీరు అందరూ చెబుతున్నట్టు మాట వాస్తవం అనుకుందాం.
అదే తప్పు మీరు ఎందుకు చేస్తున్నారు అంటే అతను అన్నాడు కాబట్టి మీరు కూడా మేము తప్పు చేస్తే ప్రూవ్ చేయమని అడుగుతుంటే అదే prove చేయకుండా తప్పు చెప్తున్నాను చేశారు కదా. కదా. నువ్వు కూడా ఇలా అన్నావు. అదే Where is the proof? ఇక రెండో విషయం ఆగండి సార్, అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సమయం వేస్ట్ చేయదు. జగన్మోహన్ రెడ్డి అమ్మిన షాపుల్లోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ మా దగ్గర నేషనల్ హైవే రెగ్యులర్ పక్కనే పనిచేస్తున్నాయా షాపులు? అని ఒప్పుకోవడం అవేమో అంతవరకు నడపట్లేదు. సంతోషం. ఓకే, ఇక రెండో ఓకే. విషయానికి నడపట్లేదు. ఆంధ్రప్రదేశ్ విను అయ్యా, పూర్తిగా విను. సార్ చెప్పవయ్యా, కంక్లూజన్ ఇవ్వండి వెంకటేష్ గారు, 1 minute లో కంక్లూడ్ చేసేసి సమయం లేదు. బ్రహ్మనాయుడు గారు 10 గంటలకు కట్టేసిన వైన్ షాప్ వెనకాల బెల్ట్ షాప్ రన్ చేస్తున్న మాట వాస్తవం. అది దాన్నే prove 100 అడుగుల దూరంలో నేషనల్ హైవేకి ఉంది. చట్టాలు చెప్తున్నాయి. చట్టాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన పని లేదు. తెలిసిన ప్రతి ఒక్కరు కోర్టుకి వెళ్ళి ఇవాళ 100 మంది అడ్వకేట్స్ విజయవాడ 5,000 మంది అడ్వకేట్స్ ఉన్నారు. అందరూ ఈ డిబేట్ కి రారే? నువ్వు చెప్పినట్టయితే 500 మంది వచ్చేయాలి. 5,000 మంది ఎవరికో ఒక అవకాశం వస్తుంది. ఎవరికో ఒకరికి మాట్లాడే గోల్ ఉంటది కాబట్టి సమస్యని ఎత్తి చూపడానికి ఒకరు వస్తే నందిగామలో అంతా అడ్వకేట్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు వేయట్లేదు అంటున్నాడు. ఎవరికి పట్టిందా? మాట్లాడతావా? వద్దులేండి అజయ్ గారు, ప్రభుత్వాన్ని అజయ్ గారు దయచేసి నువ్వు అనలిస్టువా? జగన్ పార్టీకి జర్నలిస్టే జర్నలిస్ట్ మాట్లాడాలా? సమస్యని జర్నలిస్టే మాట్లాడాలా? చెప్పు. నువ్వు కామన్ మ్యాన్ కదా, నువ్వు మాట్లాడవా? ప్రభుత్వంలో కామన్ మ్యాన్ కదా, నువ్వు మాట్లాడవా? ఎవరైనా మాట్లాడతారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ప్రజల సమస్యలు ఎత్తి చూపొచ్చు. దానికి ఒక సాధారణ పౌరుడైనా సరే, భారతదేశ పౌరుడైనా సరే, అనలిస్ట్ ముసుగులకు వైసీపీ కండ వేసుకుని వచ్చి కూర్చొని ప్రతిరోజు జగన్ దేవుడు, ఈయన దేవుడు అని వద్దండి నిజాలు కావాలా? అజయ్ గారు, వాస్తవాలు కావాలా? ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు వద్దండి దయచేసి. అది ఫ్యాక్ట్ అండి అజయ్ గారు దయచేసి వద్దండి అజయ్ గారు, అలా 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 మాట్లాడారు. సీనియర్ అడ్వకేట్, సీనియర్ జగన్ దేవుడు అయితే ఎప్పుడో జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చునేవాడిని. పోరాడుతున్నావు. జగన్ నీకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నీ బాధ అది. జగన్ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నీ బాధ అది. అవసరం లేదు నీకులాగా. నీకే అవసరం నీకే అవసరం. ఇప్పుడు జగన్ బదిలీ చేస్తున్నావు. మాట్లాడుతున్నా నీకే అవసరం జగన్ బదిలీ చేస్తున్నావు. వెనకాల పెట్టుకున్నాడు కదా ఒక ఫోటో, నీ వెనక నీ ఇంట్లో ఉంటది కదా. మీ ఇంట్లో ఉంటుంది, నువ్వు కనపడకుండా చేస్తావంతే. వ్యక్తిగతంగా సార్ దయచేసి వ్యక్తిగతంగా వద్దు.